గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. సత్యనారాయణ గారు మోరీ నుంచి రాస్తున్నారు. పాములు పగబడుతుంటాయని అంటుంటారు. ఇందులో వాస్తవం ఎంత తెలియజేయగలరంటూ కోరుతున్నారు. పగ అంటే తనకు జరిగినటువంటి ఒక హానికి మళ్ళీ ప్రతీకారం చేయాలనేటువంటి భావన. పగాని దేనంటాం మనం? ద్వేషం అంటాం కదా. అర్థమేమిటి? ఎవరి వల్ల మనకు హాని జరిగిందో, లేదు అపకారం జరిగిందో, బాధ కలిగిందో, ఇబ్బంది కలిగిందో, దాన్ని క్షమించే గుణం మనకు లేక, అతను నాకు ఎలాంటి బాధ కలిగించాడో, ఎలాంటి బాధ కలిగించాలనుకున్నాడు, రెండు. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తిని చంపేశామనుకోండి, వాడు చంపలేడు, మనం చనిపోయాడు కదా. కానీ చంపడానికి ప్రయత్నించినప్పుడు వాడు తప్పించుకొని పోయి నన్ను వీడు చంపాలనుకున్నాడు కదా, ఇప్పుడు నేను వీడిని చంపుతాను, వాడు బాగానే ఉన్నాడు, చావలేదు. భావన కలిగినందుకే నాకు ఇంతటి అపకారం చేయాలనే తలంపు వీడికి ఉందా, నేను అదే పని చేస్తాను. దీన్ని పగ అంటారు. న్యాయమా? ఎదుటివాడు ఏది చేస్తే నీవు బాధపడ్డావో, మరి అదే పని నీవు చేస్తే వాడు చేసింది తప్పనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నది ఏమిటి? ఎదుటివారు మనకు ఏ పని చేస్తే మనలో ఎలాంటి విచారము, బాధ, హాని కలుగుతాయో అవి ఎదుటివారికి మనం చేయకపోవుటే నిజమైన నీతి అంటుంది భారతం. చాలా స్పష్టంగా ఒడులయ్యది వినరించిన అని చెప్తారు మనకు. ఇది జ్ఞానం ఉన్నటువంటి వారికి, అంటే మానవులకు, ఈ అపకారాన్ని క్షమించే గుణం చాలా గొప్ప గుణం. అందరికీ ఉండదు. ఉన్నవారు చాలా గొప్పవారు. కానీ పశుపక్ష్యాదులు ఉన్నాయే, వాడికి జ్ఞానం లేదు. వాడికి ఏం తెలుసు? తనను తాను రక్షించుకోవాలి. ఎదుటివాడు తనకేదో హాని చేయాలనుకున్నాడు, పారిపోతాడు. శక్తి బాగా ఉంది, మనం వానికి హాని చేస్తామని ఎదురు తిరుగుతాయి. పశువులు చూస్తున్నాం మనం. మూడవది పాములు. తక్కిన అన్ని జంతువుల కంటే పాములకు జ్ఞాపక శక్తి ఎక్కువ. పశువు దెబ్బ కొడితే మర్చిపోతుంది. మేక కానీ, మరోటి కానీ, ఇంట్లో ఆవు కానీ, గేదె కానీ, రెండు దెబ్బలు కొడితే మళ్ళీ ఇది కొట్టదు, మళ్ళీ అపకారం చేయదు. మళ్ళీ మనం ఇంత గడ్డేస్తే హాయిగా తింటూనే ఉంటుంది. ఇంకా చాలా జంతువులు, కుక్కలు అంటే అపకారం చేసినప్పుడు ఎదురు తిరుగుతాయి తప్ప, అపకారం చేసిన తరువాత కూడా జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ హాని చేయాలనే తలంపు, ప్రతీకార వాంఛ, దీన్ని పగా ద్వేషం అంటాం. ఇది తక్కిన వాటికంటే సర్పాలలో ఎక్కువ. అంటే వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. కారణం ఒకటే, లోకంలో మనకు భగవంతుడు ఇన్ని ఇంద్రియాలు ఇచ్చాడు, కన్నులు, చెవులు, ముక్కు వగైరా వగైరా. ఈ ఇంద్రియాల్లో ఏదైనా ఒక ఇంద్రియం లోపిస్తే ఆ పవర్ పక్క ఇంద్రియానికి వస్తుంది. ఉదాహరణకు కనులు లేని వారు చెవులతో బాగా వింటారు. కనులున్న వారు కూడా చూచి గుర్తుపట్టలేని దాన్ని వినివాడు గుర్తుపడతారు. మనం అనుభవం చూస్తున్నాం. పాము అలాంటిదే. పాముకు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. అయితే చెవులు లేకుంటే కళ్ళు. అంటే చూస్తున్నప్పుడు వినలేదు, వింటున్నప్పుడు చూడలేదు. అందుకే పామును పట్టేవాడు ఏం చేస్తాడు? నాగస్వరం, చక్కని సంగీతాన్ని ఊత్తూ మంచి రాగం వినిపిస్తూ అది విని ఆనందంగా ఉంటుంది, వింటుంటుంది. వింటున్నప్పుడు చూడలేదు కాబట్టి పట్టుకుంటాడు. అదే నాగస్వరం ఆపేసావు, నువ్వు పట్టుకోలేవు, చూస్తుంది. అది ఒకే అవయవం పనిచేస్తుంది కాబట్టి ఈ శక్తి బుద్ధికి వచ్చింది. జ్ఞాపశక్తి బాగా ఉంటుంది. తనకెవడు అపకారం చేయాలనుకున్నాడో, చేశాడో వాణి అపకారం మళ్ళీ వానికి తిప్పి
అప్పచెప్పాలన్న భావన వాటిలో ఎక్కువ ఉంటుంది. వాటి కోపం కూడా ఎక్కువ. తక్కిన వాటికంటే పాములో కోపం ఎక్కువ. కోపం ఉన్నవాడు పగబడతాడు, పగున్నవాడు హాని చేస్తాడు. ఇందులో ఎలాంటి అసత్యము లేదు. లోకంలో మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, అది సత్యమే. అందుకే దానికి మార్గం, ఏ సర్పానికి హాని చేశామో దానికే పూజ చేస్తే క్షమిస్తుందని శాస్త్రం. సర్ప దేవత అన్నాం కదా, పూజిస్తే క్షమిస్తుంది. ఈ సర్పాన్ని చేసిన అపకారం సర్ప దేవతను పూజించండి, అది మర్చిపోతుంది, మనం సురక్షితంగా ఉంటాం. మరొక